శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మహాసరస్వత్యై నమో నమః. మా ఆది ఆస్ట్రాలజీని చూస్తున్నటువంటి మీ అందరికీ, అలాగే విదేశాల్లో కూడా ఉంటూ నన్ను ఎంతగానో ఆశీర్వదిస్తున్నటువంటి, అలాగే చూస్తున్నటువంటి నా వీడియోస్ని అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు మనం 1 జనవరి 2026 నుండి 31 డిసెంబర్ 2026 అంటే 12 నెలల పాటు రాబోయే సంవత్సరం అనమాట. ఈ సంవత్సరంలో గ్రహాల యొక్క ప్రభావం ఎలా ఉంటుంది, అలాగే 12 రాసుల వాళ్ళకి గ్రహాలు ఇచ్చే ప్రభావం ఎలా ఉంటుందో ఇప్పుడు మనం తెలుసుకుందామండి. మెయిన్ ఏంటంటే ఇప్పుడు జనరల్గా గ్రహాలు ఏ గ్రహాలు ఎక్కడ ఉన్నాయో తెలుసుకుందాం. ముందుగా గురుగ్రహం, గురువుగారు ఉచ్చ స్థితిలో ఉన్నారు. అది చాలా అద్భుతం. 5 degrees దగ్గర పరమోచ్చలో ఉంటాడు ఆయన. 2nd జూన్ నుండి అంటే 2026 అనమాట నుండి 30th అక్టోబర్ వరకు కూడా 2026 వరకు కూడా ఆయన ఎగ్జాల్టేషన్లో ఉచ్చ స్థితిలో ఉంటారు ఆయన. తర్వాత గురుడు సింహరాశిలాగా మారుతున్నాడు 31st అక్టోబర్ నుంచి. అక్కడి నుంచి అసలు సంవత్సరం మొత్తం ఉంటాడు ఆయన. అంతేకాకుండా కుజుడు కూడా నీచ స్థితిలోకి వస్తాడండి, కర్కాటకంలో ఉంటాడు. 18 సెప్టెంబర్ 2026 నుండి 30th నవంబర్ 40 days వరకు కూడా ఆయన నీచ స్థితిలో ఉంటాడు ఆయన. సో నీచ స్థితిలో ఉన్నప్పటికీ ఒక ఉచ్చగ్రహంతో కలిసి ఉండడం వల్ల నీచభంగ రాజయోగం కుజుడికి ఏర్పడింది. అద్భుతం. తర్వాత అంతేకాకుండా ఈ కుజుడే మళ్ళీ ఇంకోసారి జనవరి 2026 ఎగ్జాల్టేషన్ ఉంటాడండి ఆయన. అంటే మకర రాశిలో ఉంటాడు ఆయన, ఎగ్జాల్టేషన్లో ఉంటాడు. అంటే ఉచ్చస్థితిలో 2 గ్రహాలు ఉచ్చస్థితిలో ఉండడం, గురుడు ఉచ్చలో ఉండడం, కుజుడు ఎగ్జాల్టేషన్లో ఉండడం గొప్ప అదృష్టం అండి. సంవత్సరం మొత్తం కూడా చాలా బాగుంటుంది. అంతేకాకుండా రాహు కూడా ఆల్మోస్ట్ 6th డిసెంబర్ నుంచి ఉంటాడు అనుకోండి, అది పెద్ద ప్రాబ్లం ఏం కాదు. నవంబర్ వరకు కూడా రాహు మీకు కుంభరాశిలోను, కేతువు కూడా సింహరాశిలో ఉంటాడు. అంటే 5th డిసెంబర్ని మాత్రము మారుతారు వాళ్ళు. అంటే సింహరాశిలోంచి కర్కాటక రాశిలోకి కేతువు మారడము, కుంభరాశిలోంచి అలాగే మకర రాశిలోకి రాహు మారడం జరుగుతుంది ఆల్మోస్ట్ డిసెంబర్ ఎండింగ్లో. సరే, అది పక్క పెడితే శని కుజుల కాంబినేషన్ పెడతారు. మళ్ళీ కుజుడు 3వసారి వస్తున్నాడు. కుజుడు 3rd ఏప్రిల్ అండి నుండి అలాగే 10th మే 40 days వరకు కుజుడు ఎక్కడ ఉంటాడు, శనితో కలిసి ఉంటున్నాడు. శనీశ్వరుడు ఎక్కడున్నాడు, మీనరాశిలో ఉన్నాడు. మీనరాశిలో శని కుజులు కాంబినేషన్ కలయిక అనేది తెలుసుకోవాలండి మనం. చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే గ్రహ యుద్ధం జరుగుతుంటుంది ఇక్కడ. ఎప్పుడు కూడా శని కుజులు కలిసి ఉండడం చాలా తప్పు. అంటే డిగ్రీస్లో కుజుడు ముందుంటే గ్రహ యుద్ధంలో కుజుడు గెలుస్తూ ఉంటాడు. సరే, అది పక్కన చెప్తాం, మొత్తం చెప్పుకుందాము. గ్రహాల యొక్క ప్రభావము ఈ విధంగా ఉందండి. సో ఈ విధంగా మనకి మెయిన్ గ్రహాలు శనీశ్వరుడు, రాహువు, కేతువు, గురుడు, ఈ మెయిన్ కాంబినేషన్స్ ఈ సంవత్సరం మొత్తం రూల్ చేస్తూ ఉంటారు, ప్లస్ కుజుడు. సో ఈ విధంగా మనం చెప్పుకుందాము. తులారాశి వారికి ఈ సంవత్సరం మొత్తం కూడా చాలా బాగుంటుంది. అంటే జనవరి 2026 నుంచి డిసెంబర్ ఎండింగ్ వరకు కూడా బాగుంటుందండి. ఫైనాన్షియల్గా అంటే ఆర్థికంగా మీరు నిలదొక్కుంటారు. ఎందుకంటే మీ ద్వితీయ భావాన్ని గురుడు చూడడం వల్ల, ద్వితీయ భావాధిపతి ఎగ్జాల్టేషన్ ఉండడం వల్ల చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. ముఖ్యంగా జనవరి ఫిబ్రవరి నెలలో ధన సంపాదన ఉండడము, అలాగే మీరు ఇప్పటివరకు ఇళ్ళు లేవరా మొర్రో కొనుక్కోలేకపోతున్నాము అని అనుకున్న వాళ్ళకి కొనుక్కుంటారు. 4th భావంలో కుజుడు భూముల్ని అలాగే ఇళ్ళని ఖచ్చితంగా ఇచ్చి తీరుతాడు జనవరి ఫిబ్రవరి నెల. చెప్పుకుందాం. పైగా ద్వితీయ భావాన్ని గురుడు చూడడం వల్ల చక్కటి భోజన వసతులండి, ఎక్కడికైనా ఫుడ్ మీకు దొరుకుతుంది. అలాగే గాయకులకి బాగా నేమ్ అండ్ ఫేమ్ రావడానికి ఎక్కువ అవకాశాలు బాగా ఉన్నాయి. గురుడు ప్రభావం చాలా బాగుంది. సంపూర్ణ ఆరోగ్యవంతులుగాను, అంతేకాకుండా మీ కుటుంబంలో కూడా వృద్ధి, మిమ్మల్ని మీకు ఐడెంటిటీ అంటారు సరే, మీకు బాగా గుర్తింపు ఎక్కువ దొరుకుతుందండి మీకు. అలాగే మీ తమ్ముళ్ళకో మీ చెల్లెళ్ళకో కొద్దిగా అంటే చిన్న ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశం ఉంది, అది పక్కన పెడదాము. 4th భావంలో కుజుడు, 2nd house లార్డ్ ఇన్ 4th house. ఫారిన్ కంట్రీస్ వెళ్తారు. ఫారిన్లో ఉండడానికి అక్కడ కొంతకాలం మీరు సరదాగా వెళ్ళి రావడానికి ఎంజాయ్ చేయడానికి వెళ్తారు. జనవరి 16వ తారీఖు నుంచి ఫిబ్రవరి 23 వరకు కూడా కుజుడు బ్రహ్మాండంగా ఉన్నాడు. అంటే ఏంటి, ఎగ్జాల్టేషన్లో ఉన్నాడు. 2nd house లార్డ్, 7th house లార్డ్ ఎగ్జాల్టేషన్లో ఉన్నాడు. అంటే మీ భర్త గారికి కానీ భార్య గారికి ప్రమోషన్స్ వస్తాయి. 7th house లార్డ్ 4th భావంలో ఉన్నా కూడా ఫారిన్ కంట్రీస్. అంటే మీరు ఏదో పని మీద ఫారిన్ వెళ్ళబోతున్నారు, ఉద్యోగరీత్యా
చదువు రీత్యా, వ్యాపారాల రీత్యా మీకు ఫారిన్ యోగం తప్పదు, ఫారిన్లో ఉంటారు అంటే మీ జాతకాల రీత్యా ఉంటుంది అనుకోండి. అంతేకాదు కుజుడి ప్రభావం వలన చదువులో ఆటంకాలు లేకుండా రావడము, ఇందాక చెప్పినట్టుగానే భూములు, వాహనాలు, గృహయోగము ఖచ్చితంగా ఉంటాయి, అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఖచ్చితంగా అంటే ద మీన్స్ ఏంటంటే ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. గురు దృష్టి కూడా ఫోర్త్ భావానికి ఉంది. ఎట్టి పరిస్థితుల్లో మీరు తప్పించుకోలేరంటే భూములు కొనుక్కుంటారు, వాహనాలు కొనుక్కుంటారు, ఇళ్ళు కొనుక్కుంటారు, ఇవి ఉన్నాయి. ఉచ్చసిద్ధి గురుడు చూస్తున్నాడు కాబట్టి. అంతేకాకుండా పంట పొలాలు ఉంటాయి సరే, మీకు రైతులు ఉంటారు కదా, పంటలు పండుతాయి. చాలా అద్భుతంగా పండ్ల తోటలు కూడా ఉంటాయి. పంటలు బాగా పండుతాయి. అంతేకాదండి మ్యూజిక్ నేర్చుకునే వాళ్ళకి, మ్యూజిక్ డైరెక్టర్స్ అంటారు సరే, వాళ్ళకి విదేశాలు వెళ్తారు ప్రోగ్రెస్ ఇవ్వడానికి. అంటే జనవరి 16 తారీఖు నుంచి ఆల్మోస్ట్ ఫిబ్రవరి 23 తారీఖు వరకు కూడా. అంతేకాకుండా జూన్లో కూడా ఉంటుంది వాళ్ళకి. అంటే వాళ్ళకంటే మిగతా వాళ్ళకి ఉంటుంది. సంగీతం చెప్పుకుంటున్నాం కాబట్టి సంగీత ప్రియులకి, సంగీత విద్వాంసులకి, సంగీతంలో ఉన్నవారికి విదేశ పర్యటన తప్పదు ఉంటుంది. కాకపోతే సంతానం విషయంలో చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయండి. పంచమ స్థానంలో రాహు వలన ఈ సంతానంలో ఒకళ్ళకి ఆడపిల్లలకు కానీ మగపిల్లలకు కానీ వాళ్ళకి ప్రాబ్లమ్స్ వస్తాయి. ముఖ్యంగా రాహు కాబట్టి అమ్మాయిలకి వాళ్ళకి చిన్న ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. అయితే చదువులో ఆటంకాలు ఏర్పడము, సంతానం పుట్టకుండా లేట్ అయిపోతూ ఉండము, కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయన్నమాట. సో ఇవన్నీ కూడా మీరు అమ్మవారి పూజ చేసుకోవడం వలన ప్రాబ్లమ్ అన్నీ తగ్గుతూ ఉంటాయి. భయపడకండి. సో అదే కాకుండా మీ రాశి వారికి అంటే తులారాశి వాళ్ళకి 6వ భావంలో శనీశ్వరుడుతో పాటు కుజుడు కూడా కలిసిపోయాడు. అంటే ఏంటి, ఏప్రిల్ 2వ తారీఖు నుంచి మే 10వ తారీఖు వరకు కుజుడితో కలిసిన శని. కుజుడు బలవంతుడు అవుతాడు, 6వ భావంలో ఉన్నాడు. అది యాక్చువల్గా కుజ శని కలిసి ఉంటే మంచిది కాదు కదండి, చాలా ఇబ్బంది పడుతుంటాడు. శని కుజుల వలన ఆటంకాలు ఏర్పడము, దెబ్బలు తగలడము, నీటి వల్ల ప్రమాదాలు జరగడము, యాక్సిడెంట్స్ అవ్వడము, ఇవన్నీ అనుకుంటుంటాం మనం. కానీ అవేం జరగవు. ఎందుకంటే గురుడు కూడా మరి కాపాడుతుండే కదండి. గురు దృష్టి కూడా బ్రహ్మాండంగా ఉంది కదా. అంటే కుజుడిని శనిని వాళ్ళిద్దరు గ్రహయుద్ధంలో దెబ్బలాడుకున్నా, కుజుడు గెలిచినా శనీశ్వరుడు గెలిచినా, గురుడు యొక్క దృష్టి ఉండడం వలన, గురుడు యొక్క హౌస్లో శనీశ్వరుడు కుజుడు ఉండడం వలన వాళ్ళు ఏమాత్రం కూడా చెడు ఫలితాలు ఇవ్వరు. అంతేకాకుండా 6వ భావంలో శని కుజులు ఉండడం వలన రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి ప్రముఖమైన వ్యక్తులుగా తయారవుతారు. పదవులు కూడా వస్తాయి. ఎవరైతే గవర్నమెంట్ ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్నారో, లేకపోతే ఇంటర్వ్యూస్కి వెళ్తున్నారో వాళ్ళకి ఉద్యోగాలు వస్తాయి. అంతేకాకుండా శని కుజుల వలన స్పోర్ట్స్ రంగంలో మీరు ఉంటారు సరే, అద్భుతంగా రాణిస్తారు. అంతేకాకుండా శని కుజుల కాంబినేషన్ వల్లనే కూడా మీకు విదేశాలు వెళ్ళడానికి స్టాంపింగ్ అవ్వడము, స్పోర్ట్స్ రంగంలో ఎంత చెప్పినట్టుగా రాణించడము, అదేవిధంగా మేనమావలకి బాగుండడము, సేవకా జనం మీకు ఉండడము, జాలి, దయ, కృప ఇవన్నీ మీకు ఉండడం జరుగుతుందండి. మీకు 6th హౌస్ సక్సెసే ఎక్కువ చూపిస్తున్నాడు శనీశ్వరుడు. సప్తమాధిపతి కూడా, ఆ సప్తమాధిపతి ఎప్పుడూ కూడా 6వ భావంలో ఉండిపోకూడదు, మంచిది కాదు. కానీ గురుదృష్టి కూడా ఉంది కాబట్టి భర్త గారికి బాగుంటుంది, లేదా భార్య గారికి బాగుంటుంది. అంటే భార్యాభర్తలుగా వాళ్ళకి బాగుంటుంది. అంతేకాకుండా మీ భాగ్యస్థానాన్ని కూడా, అంటే మీకు 8వ స్థానం కూడా చెప్పుకుందాం, ఆరోగ్యం పట్ల మీరు శ్రద్ధ వహించవలసిందే. ఎందుకంటే శనీశ్వరుడు మీ రాశిని చూడడం వలన, అంటే మీ రాశి అంటే 8వ స్థానం చూడడం వలన, అలాగే రాహు 5మ స్థానంలో ఉండడం వలన మీకు మీ పిల్లలకి హెల్త్ ప్రాబ్లమ్స్ రావడమో, లేదా ఎటువంటి చిన్న ప్రాబ్లమ్స్ రావడమో జరుగుతుంది. కానీ మీరు భయపడాల్సిన అవసరం లేదండి. జూన్ నుంచి మీకు గురుబలం బాగుంది కాబట్టి ఆ గురుడే మమ్మల్ని కాపాడుకుంటాడు. భాగ్యస్థానం కూడా చాలా బాగుంది. తీర్థయాత్రలు చేస్తారు, విదేశాలు వెళ్తారు. అక్కడ కూడా మీకు స్టాంపింగ్ అంటే బాగా డెవలప్మెంట్, అంటే H1B వీసా అంటారు సరే, యూ వీసాలు అవన్నీ రావడానికి అవకాశాలు మాత్రం ఉన్నాయి. ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు. భాగ్యస్థానం బాగుంది కాబట్టి తీర్థయాత్రలు, యమున నది పుష్కర స్నానాలు జరగడానికి కూడా అవకాశాలు ఉన్నాయి. గురు ప్రభావం వల్ల పుష్కర స్నానం చేస్తారు, మీరు చూసుకోవడం కావాలంటే ఖచ్చితంగా చేస్తారు. అంటే చాలామందికి ఆ తపన ఉంటుంది, వెళ్ళాలనే కోరిక ఉంటుంది, వెళ్తారు కూడా. సరే, అన్నిటికంటే పవర్ ఏంటి తెలుసా అండి, కుజగురుడు. దశమంలో గురుడు ఉన్నాడంటే వేదశాస్త్ర పండితులకి, ఆగమశాస్త్ర కోవిదులకి వీళ్ళకి చాలా బాగుంటుంది. అలాగే వేదశాస్త్ర విద్యని డెవలప్ చేస్తారు. గురుడు కదండి, అమ్మో సామాన్యం కాదు. గురుడు దశమంలో ఉన్నాడంటే విశేషంగా ధనవంతుని చేస్తారట. ముఖ్యంగా చతుర్థ భావాన్ని చూస్తున్నాడు కాబట్టి భూములు కొనుక్కుంటారు, ఇళ్ళు కొనుక్కుంటారు. అంటే ఇళ్ళు భూములు కొనుక్కోవడానికి డబ్బులు ఆయన ఏర్పాటు చేసేస్తాడు గురుడు. కాబట్టి 2026లో జనవరి నుంచి ఫిబ్రవరి నెలలో కానీ, జూన్ తర్వాత నుంచి కానీ, జూన్ నుంచి బలం ఎక్కువ ఉంది కాబట్టి జూన్ నుంచి కానీ మీరు ఖచ్చితంగా మీరు ఇళ్ళు కొనుక్కుంటారు, భూములు, అపార్ట్మెంట్స్ కొనుక్కొని తీరుతారు. ధైర్య సాహసాలకి ఎక్కువ ఉంటాయండి మీకు. అంతేకాకుండా
గవర్నమెంట్ సంబంధించిన ఉద్యోగాలు, ఇందాక నేను ఆరో భావంలో శని గురుతులు చెప్పాను. గురుడు కూడా గవర్నమెంట్ సంబంధించిన ఉద్యోగాలు ఇస్తాడు. అలాగే గ్రామానికి అధికారిగాను, అయితే దేవాలయాలకి అధికారిగాను, ఆగమ శాస్త్ర కోవిదులుగాను, పురోహితులుగాను, అర్చకత్వంలో ఉన్నవారుగాను, అలాగే దశమంలో గురుడు ఉండడం వలన ఐసీడబ్ల్యూఏ, సిఏ, చార్ట్ అకౌంటెంట్స్, కాస్ట్ అకౌంటెంట్స్ అంటారు సార్, ఆడిటర్స్కి చాలా బాగుండడము, బ్యాంకింగ్ రంగంలో ఉన్నది అద్భుతంగా ఉండడము, ఇవన్నీ బాగుంటుంది. పైగా కుజుడు కూడా ఉన్నాడు కాబట్టి ఇంకోటి చెప్పాలి, కుజుడు నీచలో ఉంటాడు, గురుడు కూడా ఉన్నాడు. నీచభంగ రాజయోగం ఏర్పడింది అక్కడ. అంటే సెప్టెంబర్ 18 నుంచి ఆయన నవంబర్ వరకు ఉంటాడు, నవంబర్ 13 వరకు ఉంటాడండి ఆయన కుజుడు. నీచభంగ రాజయోగం ఏర్పడిపోయి ఖచ్చితంగా దశమస్థానం చాలా బాగుంది. అంటే ఏంటంటే నెక్స్ట్ ఇయర్ మొత్తం కూడా కుజగురుల ప్రభావం వలన జూన్ తర్వాత నుంచి ముందర జాబ్ చేసేవాళ్ళకి, అంటే రియల్ ఎస్టేట్ సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి బాగుంటుంది. వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా ఉంటారు వాళ్ళు. అలాగే రియల్ ఎస్టేట్ రంగంలో చాలా భూమి ఉంటుందండి. రియల్ ఎస్టేట్ రంగంలో వ్యాపారాల్లో డబ్బు సంపాదించుకుంటారు. జూన్ నుంచి ఒక విధమైన అద్భుతంగా ఉంటుంది. సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ నెలలో గురు కుజుల కాంబినేషన్ వల్ల డెఫినెట్గా వీళ్ళు బాగా డబ్బు సంపాదించుకుంటారు. దశమంలో గురుడు ఉన్నాడంటే తీర్థయాత్రలు చేస్తారు, పుణ్యదులు స్థానాలు చేస్తారు. అలాగే ఉపాధ్యాయ వృత్తి, టీచర్స్ గాను, ప్రొఫెసర్స్ గాను, పైగా లాయర్స్, గురుడు కూడా ప్రభావం, లాయర్స్ గాను బాగా డెవలప్ అవుతారు. యజ్ఞ యాగాలు చేస్తూ ఉంటారు, కవిత్వం చెప్తూ ఉంటారు, జ్యోతిష ప్రసారం, జ్యోతిషం బాగా చేస్తారు. జ్యోతిష శాస్త్రము బాగా డెవలప్ చేస్తారండి. మీరు తులారాశిలో వాళ్ళు ఉన్నారు, అంటే జ్యోతిషం అంటే తెలుసు కదా, ఆస్ట్రాలజీ దాంట్లో మీరు ఉన్నారు. సరే అలా చెప్పుకుంటే చాలా ఉందండి. సరే ఏదైనా 11వ భావంలో గురుడు కూడా మారుతున్నాడు చూడండి, నవంబర్ నెలలో. సో నవంబర్ నెలలో లాభంలో కేతువు, లాభంలో గురుడు. అంటే తులారాశి వాళ్ళకి అసలు నిజంగా చాలా అద్భుతంగా, జూన్ నుంచి వాళ్ళకి పట్టుకోలేము వాళ్ళని. చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. డైనమిక్గా, సూపర్గా, తెలివితేటలు గలవారుగా, తీరా బండి అంటారు, తీస్తారు, ప్రయాణాలు చేస్తూనే ఉంటారు మీరు. సో ఈ విధంగా చాలా బాగుంది. మీరు పూజించవలసిన దేవుడు దక్షిణామూర్తి పూజించడము, దత్తాత్రేయ స్వామి వారిని పూజించడం వలన, సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని అసలు వదిలిపెట్టకుండా పూజించడం వలన మీకు భార్యాభర్తలు దాంపత్య జీవితం బాగుండడమే కాకుండా పెళ్ళిళ్ళు అవ్వడము, సుఖ సంతోషాలతో ఉండడం, అద్భుతమైన ఫలితాలు కలగడానికి ఎక్కువ అవకాశాలు తులారాశి వాళ్ళకి చాలా చాలా బాగున్నాయి. మా ఆది ఆస్ట్రాలజీ నుంచి నేను మాట్లాడుతానండి, ఆదినారాయణరావు శర్మ. మీ జాతకాలు చూపించుకోవాలనుకుంటే మా ఆది ఆస్ట్రాలజీని సందర్శించండి, అదే ఫోన్ చేయండి, లేదా వాట్సాప్లో కూడా మీరు మెసేజ్లు పెట్టినా కూడా నేను చూస్తాను, ఇమ్మీడియట్గా రెస్పాండ్ అవుతాను. ఈ మధ్యకాలంలో నేను ఆస్ట్రేలియా ప్రయాణం చేయడము, ఆస్ట్రేలియా టూర్ ఉండడం వల్ల నేను 4 నెలల పాటు నా ఫోన్ అందుబాటులో లేదు. కానీ అయినప్పటికీ కూడా నేను ఆస్ట్రేలియాలోను, అమెరికాలోను, మన ఇండియాలో కూడా జాతకాలు చాలామంది చెప్పాను. సరే అది పక్క పెడితే ఈ సంవత్సరం మొత్తం కూడా ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి, మీ జాతకాల ప్రకారం ఎలా ఉండబోతున్నారు, అంటే ఉద్యోగాలు కావాలనుకున్న వాళ్ళకి కానీ, లేదా సంతానం లేని వాళ్ళకి కానీ, లేకపోతే చాలా విధాలుగా వివాహం కాని వాళ్ళకి కానీ, ఇవన్నీ ఉంటాయి, ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా. మీ జాతకాలు తెలుసుకోవాలనుకుంటే మా ఆది ఆస్ట్రాలజీని నాకు ఫోన్ చేయండి. నేను తప్ప ఎవరు జాతకాలు చెప్పరు. ఎందుకంటే డెప్త్గా చేయడము, మీతో మాట్లాడడం కూడా నేనే చేస్తుంటాను, వేరే వాళ్ళు ఎవరు ఉండరు. ఆది ఆస్ట్రాలజీ అంటే ట్రస్ట్, నమ్మకం. ఆ నమ్మకాన్నే క్రియేట్ చేస్తూ ఉంటాను నేను. అందుకనే ఎవరిని పెట్టుకోలేదు, నేనే మీకు ఫోన్లో మాట్లాడుతూ ఉంటాను. సరే అది పక్కకు పెడితే ఈ సంవత్సరం మొత్తం కూడా 12 రాసుల వాళ్ళు కూడా పూజించవలసిన దేవుడు శివుడు. అలాగే దక్షిణామూర్తిని పూజించడం వలన, ఎందుకంటే గురు ప్రభావం ఉంటుంది కాబట్టి దక్షిణామూర్తిని పూజించడం వల్ల మీకు సర్వ శుభాలు జరగడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయండి. ముఖ్యంగా చదువు బాగా వస్తుంది, విద్యలో బాగా రాణిస్తారు. అంతేకాకుండా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన ఎక్కువ చేసుకోవాలి సంవత్సరం మొత్తం కూడా. ఎందుకంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కుజుడు ఉచ్చస్థితిలోనే ఉంటున్నాడు, శని భగవాన్తో కలిసి ఉంటున్నాడు, శనీశ్వరుడితోటి. అలాగే కుజుడు నీచస్థితిలోనే ఉంటున్నాడు. 3 రకాలుగా ప్లే చేస్తాడు ఆయన రోల్. కాబట్టి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఖచ్చితంగా పూజించాల్సిందే. వీలుంటే 6 పుణ్యక్షేత్రాలు దర్శనాలు చేసుకోవడమో, అయితే మన ఊళ్ళోనే ఎక్కడ సుబ్రహ్మణ్య స్వామి ఉంటే ఆయనకు పూజ చేయడం చేయాలి. అంతేకాకుండా వెంకటేశ్వర స్వామి ఆరాధన మర్చిపోకూడదండి. ఎందుకంటే శనీశ్వరుడి ప్రభావం ఉంటుంది కాబట్టి అన్ని రాశుల మీద వక్రగతిలో కూడా ఉన్నాడు కాబట్టి వెంకటేశ్వర స్వామి ఆరాధన, విష్ణు ఆరాధన, శ్రీహరిని పూజించడం వల్ల సకల శుభాలు కలుగుతాయి. అంతేకాకుండా అమ్మవారు మీకు ఇష్టమైన అమ్మవారిని పూజించడం వల్ల రాహు ప్రభావం కూడా తగ్గుతుందండి. లలితా సహస్రనామాలు, లలితాదేవి అంటారు సరే, ఆవిడని పూజించడం వల్ల కూడా మంచి ఫలితాలు బ్రహ్మాండంగా ఉంటాయి. సో 12 రాశుల వాళ్ళకి శుభాలు జరగాలని, మీరు అనుకున్న కోరికలు మంచివన్నీ మీకు ఈ సంవత్సరం మొత్తం అన్నీ జరగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.